ఉంటాయి, జైల్లో పెడుతున్నారు. ఏమి వెళ్ళరాలా మీరు పదవి పూర్తి స్థాయిలో అనుభవించేస్తున్నారే. జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో, దేవుడి దయతో ఈ గిరిజన ప్రాంత ప్రజలు, కార్యకర్తలు, అమాయక ప్రజలు, నమ్మితే ప్రారంభించేటువంటి ప్రజలు, కార్యకర్తలు, వాళ్ళు దీంతో ఆ కార్యకర్తలనే పట్టించుకోవట్లేదు. మీరు పార్టీని పట్టించుకుంటారు. ఇంకా కార్యకర్తలనే మీరు పట్టించుకోవట్లేదు, ఇంకా పార్టీని పట్టించుకుంటారు. బాధ అనిపిస్తూ ఉంది, చాలా ఆవేదన నాకు ఉంది. ఈరోజు పదవుల్లో ఉండొచ్చు, మేము లేకపోవచ్చు, కానీ పార్టీ ఎప్పుడు ఉంటుంది. పార్టీ ఉంటేనే మనం ఈరోజు ఒక స్టాండ్లో ఉంటున్నాం. అది గుర్తుపెట్టుకోవాలని తెలిసి ఒంటెద్దు పోకడాలు దయచేసి వద్దు. మీరు పదవులు ఎవరికైనా ఇచ్చినా, ఇవ్వకపోయినా, తీసినా తీయకపోయినా, వేసినా సరే మీరు ఒక ఇంటి సంబంధిత పెద్దలు కూర్చోబెట్టండి. ఇది పలానా పదవి ఈయనకి ఇద్దాం అనుకుంటున్నాం, వీరు కరెక్టా కాదా, మరి ఇప్పటి నుండి కష్టపడ్డారు, వీళ్ళకి సముచిత స్థానం కల్పిస్తే రేపొద్దును ఆ గ్రామాల్లో, ఆ పంచాయతీల్లో, ఆ మండలాల్లో చూసుకుంటారండి. చాలా వరకు జిల్లా అధ్యక్ష పదవులు వివిధ విభాగాల్లోని ఇచ్చారు. మరి వాళ్ళందరూ ఏమైపోయారు? నిన్న మరి ఆ కార్యక్రమానికి వారు లేరు. చాలామంది 10 మందికి వెనక తీసుకురాలేని పరిస్థితి. ఒక జిల్లా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎంతమందితో చేయాలి? 2,30,000 పైసలకు ఓటింగ్సు, 2,300 గ్రామాల పైసలకు 109 పంచాయతీలు, సుమారు 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులే ఎందుకు నిన్న రాలేకపోయారు? లోపం ఎక్కడుంది? అది గమనించాలి. నాయకత్వ లోపం ఉంది కాబట్టి కార్యకర్త ఈరోజు వెనుకండుగు వేస్తున్నారు. సంతోషం ఏంటంటే వేరే పార్టీలకు వెళ్ళట్లేదు, అది గమనించాలి. వేరే పార్టీకి కండువాలు వేసుకొని పారిపోవట్లేదు, మందగించి పోతున్నారు. పట్టించుకునే నాదుడు లేక అలా ఉండిపోతున్నారు. కాబట్టి దయచేసి గౌరవ పెద్దలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న వ్యక్తులకే మళ్ళీ ఇంకో పదవులు ఇవ్వకండి. గెలిచినటువంటి వాళ్ళు ఉంటే సామాజిక వర్గాలు చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, పాడేరు నియోజకవర్గం కానీ అరకు కానీ సామాజిక వర్గాలు చూడకండి. అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గమే, అందరూ కూడా మేమందరం కూడా గిరిజనులమే. ఇక్కడ మళ్ళీ సామాజిక వర్గాలుగా విభజన చేసి రేపొద్దున జరిగేటువంటి ఎలక్షన్కి చెప్తున్నాను, టికెట్లు ఇవ్వడం మాత్రం మనేది. ఎవరికైతే మంచి పేరు ప్రతిష్టలు ఉంటే వాళ్ళకి ఇవ్వండి. ప్రతిష్ట అంటే డబ్బులు ధనం ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం కాదు. వాళ్ళు ఇలాగే ఇదిగో ఎవరు తిరగకుండా గెలిచేసి వాళ్ళు కాము పడుకుంటారు. జనాలతో నిరంతరం నడిచేటువంటి వ్యక్తులు గుర్తించండి, అప్పుడు బాగుంటుంది పార్టీ. ఇదే నా ఆవేదన. దయచేసి వేరే విధంగా అనుకుంటే కనుక అది మీ విజ్ఞతకు వదులుతున్నాను, కానీ ఇది వాస్తవము. ఈ గెలిచిన రాష్ట్రం అంతటా కూడా మరి ఓడిపోతే అరకు పాడేరు గెలిపించుకోవడం అనేది ఎంత గొప్ప విషయం. ఎట్టక్కడ ఎలా ఉండాలి పార్టీ కార్యకర్తలు ఏ రకంగా చూసుకోవాలి నాయకులు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా మోరీ రవి వాడు మాట్లాడాడంటే మోరీ రవి వాడు నిజాయితీగా కష్టపడ్డాడు కాబట్టి మాట్లాడతాడు, ప్రశ్నిస్తాడు ఈరోజు. ఎందుకంటే కార్యకర్త ఆవేదన ఇది. నేను కూడా ఒక కార్యకర్తను కాబట్టి చెప్తున్నాను. మోరీ రవి అంటే ఇలా పనిచేసేవాడు గతంలో చేసినటువంటి వాళ్ళందరికీ అడగండి. మాకు గౌరవనీయులు పెద్దలు మరి 2014లో మాజీ మంత్రివర్యులు మరి అన్నగారు అమర్నాథ్ గారికి అడగండి, జిల్లా అధ్యక్షులుగా ఆయన చేశారు. రవి అనే వ్యక్తి ఎలా పనిచేశారని. తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు భాగ్యలక్ష్మి గారికి అడగండి. కొన్ని అరకు పార్లమెంటు సభ్యురాలు మాజీ మాధవి గారికి అడగండి. ప్రజెంట్ చేస్తున్నటువంటి వినయ్ గారు వాళ్ళ మిస్సెస్ గారు తనుజరాణి గారు ఉన్నారు, ఎంపీ గారు. వినయ్ గారికి అడగండి, మోరీ రవి నిజాయితీ పరుడా కాదా, కరెక్ట్గా పనిచేసాడా లేదా కాదా చూడండి, ఒకసారి అడుగు చూడండి. ఎవరైనా సరే మాజీ మరి జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించారు. పాల్గొన గారు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యేగా చేశారు, అడగండి. పక్క నియోజకవర్గానికి అడగండి, పోనీ మా నియోజకవర్గానికి అడగపోయినా ఆ కుర్రోడు కరెక్టా కాదా, కరెక్ట్ పనిచేసే వ్యక్తా, మాట్లాడుతున్నాడంటే వాడు కరెక్ట్ పనిచేసినవాడా కాదా. ఒక్క నామినేట్ పదవి కాదు కదా, ఏమీ నేను నోచుకోలేదండి. జెండా పట్టుకొని తిరిగి కార్యకర్తల్ని తయారు చేసి గెలిపించడమే నా బాధ్యతగా తీసుకున్నాను నేను ఇప్పటివరకు. తెల్ల గుడ్డలు వేసుకొని బయట తిరిగేసినంత మాత్రం ఉన్నవాడు కాదు కదా. ఇదిగో నా ఇల్లు, నేను, నా వ్యవహారం. కానీ ఇంకా పార్టీ కార్యకర్తగానే చచ్చిపోవడం కూడా ఇష్టమే నాకు.
ఇలా చేసిన టార్గెట్ కూడా చేస్తారు. చేస్తే చంపేసుకోండి మీ ఇష్టం. కానీ కాకపోతే పార్టీ అనేది మాత్రం పాడు చేయకండి. పార్టీని పాడు చేస్తే మాత్రం